హాయ్ అండి, మన సబ్స్క్రైబర్ తనుశ్రీ గారు గులాబ్ జామున్ రెసిపీ చేసి చూపించమని అడిగారు. కానీ మా పాపకి కోల్డ్ ఉండడం వల్ల డేస్ చేయడం కుదరలేదు. ఇప్పుడైతే తనుశ్రీ గారి కోసం గులాబ్ జామున్ రెసిపీ నేను ఎలా చేశానో మీరు చూసేయండి. ఫస్ట్ గిన్నెలో ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్ వేసి వేడి చేసి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ గట్టిగా కాకుండా వేళ్లతో మృదువుగా కలపాలి. ఇలా కలపడం వల్ల గులాబ్ జామున్ క్రాక్స్ రాకుండా ఉంటాయి. తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఇంకోసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు అలానే ఉంచాలి. ఇప్పుడు ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్ కి 2 కప్పుల షుగర్, 2 కప్పుల వాటర్ పోసి షుగర్ సిరప్ తీగపాకం కాకుండా జిగురు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారకుండా మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఉండలు క్రాక్స్ రాకుండా రావడం కోసం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చేతుల మధ్యలో ప్రెస్ చేసుకుంటూ పగుళ్ళు రాకుండా ఇలా రౌండ్ గా చేసుకోవాలి. ఇలా అన్ని ఉండలు చేసిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత అన్ని ఉండలు ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ అన్నింటిని వేడిగా ఉన్న షుగర్ సిరప్ లో వేయాలి. అన్ని వేసిన తర్వాత మూత పెట్టి గంట తర్వాత మూత తీసి చూస్తే ఎంతో జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ రెడీ.